ఈ నెల 25వ తేదీన సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి కార్యక్రమం ఘనంగా జరగనుంది. రథసప్తమి సందర్భంగా ఒకే రోజు 7 వాహనాలపై భక్తులను శ్రీ మలయప్ప స్వామివారు కటాక్షించనున్నారు. దీనిపై మరిన్ని విశేషాలు తెలియజేస్తున్న శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో మా భారత్ టుడే ప్రతినిధి ముని ఫేస్ టు ఫేస్. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారు 7 వాహనాలపై భక్తులకు దర్శన భాగ్యం అయితే కల్పించనున్నారు. ఏ వాహన సేవల్లో స్వామివారు విహరించనున్నారు, వాటి విశిష్టతను తెలపడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామి అయితే మనతో పాటు ఉన్నారు. స్వామిని అడిగి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుంటాం. స్వామి చెప్పండి, రథసప్తమి అంటే ఏమిటి, స్వామివారు ఎన్ని వాహనాల్లో తిరుగుతారు, ఏ వాహనాల్లో తిరుగుతారు, వాటి విశిష్టత? ఓం నమో వెంకటేశాయ. మనకి పంచాంగం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అని 6 నెలల పాటు దక్షిణాయనము, 6 నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఉంటుంది. దేవతలందరికీ కూడా 6 నెలలు పగలుగాను 6 నెలలు రాత్రిగాను ఉంటుంది. ఇప్పుడు మకర సంక్రాంతి నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశికి సూర్యోదయ పూర్వం కింద అక్కడ బ్రహ్మీ ముహూర్తంలో దేవతలందరూ కూడా స్వామివారి ముక్కోటి దేవతలు దర్శించుకుంటారు. ఇప్పుడు సూర్యోదయం అయినట్టు మనకి పంచాంగం ప్రకారం తెలుస్తుంది. ఈ యొక్క సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రథసప్తమి మాఘ శుక్ల సప్తమి రోజున ఈ సూర్య జయంతి పర్వదినాన్ని నిర్ధారణ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా అన్ని వైష్ణవ దేవాలయాల్లో విశేషంగా ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్య భగవానుడిని విశేషంగా వాహన సేవలన్నీ కూడా వినియోగించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి ప్రత్యక్ష నారాయణుడిగా ఈ సకల సృష్టికి వెలుగునిచ్చే ప్రత్యక్ష నారాయణుడిగా సూర్య భగవాన్ని అన్నిచ్చి మనం కొలుచుకోవడం అన్నది మన హిందూ సంప్రదాయంలో ఉన్నది. ప్రతిరోజు కూడా త్రికాల సంధ్యావందనాల్లో స్వామివారికి ఎక్కడైనా విశేష పర్వదినాల్లో అర్ఘ్య ప్రదానం చేయడము, ఇటువంటి సూర్య భగవానికి ప్రత్యేకమైన నమస్కారాలు చేసుకోవడము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మనకి సాంప్రదాయంలో తెలియచేయబడి ఉన్నది. అటువంటి పవిత్రమైన పర్వదినమైనటువంటి సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష ఆరాధనలన్నీ ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే విధంగా 7 వాహనాలపైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేషంగా వాహన సేవలన్నీ కూడా వైభవంగా నిర్వహించడం పడతాయి. ఈ వాహన సేవల్లో మొదటగా సూర్యోదయ పూర్వం శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపంలో సూర్యప్రభ వాహనాన్ని అధిరోహిస్తారు. ఈ సూర్యోదయ పూర్వమే ఈ వాహనం బయలుదేరుతుంది. ఉత్తర మాడ వీధిలో వాయువ్య దిక్కులో స్వామివారు వేచి ఉంటారు. సూర్య భగవాను దర్శనం చేసుకున్న తర్వాత వాహన మండపానికి వేంచేస్తారు. రెండవ వాహన సేవగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి చిన్నశేష వాహన సేవ నిర్వహిస్తారు. మూడవ వాహన సేవగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవ. 4వ వాహనంగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి హనుమంత వాహన సేవ. అనంతరం చక్రతాళ్వారు పల్లకీలో వేంచేసి 4 తిరువీధుల్లో ఉత్సవం జరుపుకుంటూ వరాహస్వామివారి ముఖమండపానికి చేరుకొని పుష్కరిణిలో చక్ర స్నానాన్ని కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. తర్వాత సర్వభూపాల కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించబడుతుంది. ఇక 6వ వాహనంగా సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేరులతో సర్వభూపాల వాహన సేవ నిర్వహించబడుతుంది. చివరి వాహనంగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేషంగా చంద్రప్రభ వాహన సేవ వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఒకరోజు తలపించే బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అన్ని వాహనాలని ఒకే రోజులో ప్రముఖమైన వాహనమైనటువంటి సూర్యప్రభ, చిన్నశేష వాహనము, కల్పవృక్షము, సర్వభూపాలము, గరుడ వాహనము, హనుమంత వాహనము, చంద్రప్రభ వాహనము ఇత్యాది వాహనాలన్నీ కూడా మరీ విశేషంగా చక్ర స్నానాన్ని కూడా ఈ రోజునే నిర్వహించడం, ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలన్నీ వైభవంగా తిరుమల సాంప్రదాయంలో నిర్వహించబడుతూ ఉంటాయి. భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారు సూచించిన విధి విధానాలను అనుసరించుకుంటూ ప్రాతకాలాన్నే లేచి స్నానమాచరించి సూర్య భగవాన్ని స్మరించుకొని స్వామివారి యొక్క వాహన సేవల్లో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అయితే సూర్య జయంతిగా పిలువబడే ఈ రోజుని రథసప్తమి రోజు స్వామివారు 7 వాహనాలపై తిరిగి భక్తులకైతే అనుగ్రహ భాషణం అయితే చేస్తారని, అదేవిధంగా స్వామివారు ఈ ఒక్కరోజు బ్రహ్మోత్సవం అనేసి పిలువబడే ఈ రథసప్తమి రోజు గరుడు వాహనం కావచ్చు, చక్రస్నానం కావచ్చు, చంద్రప్రభ వాహనం వంటి విశిష్టమైన వాహనాలలో కూడా భక్తులకైతే దర్శన భాగ్యం కల్పిస్తారని చెప్పి వేణుగోపాల దీక్షితులు స్వామి చెప్తున్నారు. కెమెరామ్యాన్ నవీన్తో ముని, భారత్ టుడే, తిరుమల.